నమస్తే వీటీవీ ప్రేమకి స్వాగతం. సుజనా చౌదరి అనగానే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి మూల స్తంభంగా ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పాలి. తెలుగుదేశం పార్టీకి హార్దికంగా నిలబడినటువంటి వ్యక్తి సుజనా చౌదరి. తొలినాళ్లలోనే కాదు, తదనంతర కాలంలో కూడా. ఆ రోజుల్లో ఏదైనా సరే, ఏ కీలక నిర్ణయం అన్నా తీసుకోవాలి అని అంటే, లేదు ఎక్కడైనా కార్యక్రమాలను నిర్వహించాలన్నా కూడా వాటన్నిటికీ సంబంధించి ఒకవైపు సీఎం రమేష్, మరొక వైపు సుజనా చౌదరి, వీళ్ళిద్దరే అత్యంత ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు. మిగతా ఎంపీలు కానీ వాళ్ళందరూ కూడా ఈయన్నే కలిసేవాళ్ళు. ఆ తర్వాతి కాలంలో కూడా కేంద్రంతో పొత్తులో ఉన్నటువంటి సందర్భంలో ఆ రకంగానే కేంద్రంలో మంత్రి వర్గంలో కూడా చోటు కల్పించటంలో సుజనా చౌదరికే పెద్దపీట వేయటం అనేది జరిగింది. ఇదంతా కూడా గతం. ఆ తదనంతర పరిణామాల్లో బీజేపీలోకి అటు సీఎం రమేష్ గాని, సుజనా చౌదరి గాని వ్యూహాత్మకంగా వాళ్ళు అందులోకి వెళ్ళడం, అది అంతవరకు కూడా అది గతంగానే మనం చూడాలి. తదనంతర పరిణామాలు ఏమిటి అన్నట్లయితే, కూటమిగా ఏర్పడిన తరువాత కేంద్రంలో రాజ్యసభకి ఎంపికైనటువంటి వ్యక్తి, కేంద్రంలో మంత్రి పదవి సంపాదించుకున్నటువంటి వ్యక్తి తిరిగి మళ్ళీ కూటమి అధికారంలోకి వస్తుందని ఖచ్చితంగా తెలిసినప్పుడు మరి కేంద్రం రాజ్యసభకే ఆయన ఉండాలి. కానీ రాజ్యసభ వద్దు, ఈసారి రాష్ట్రంలో తన యొక్క హవా నడిపించాలి కాబట్టి అసెంబ్లీకే పోటీ చేయాలని నిర్ణయించుకున్నటువంటి దరిమిల విజయవాడలో 1 టౌన్ నుంచి పోటీ చేయమని చెప్పని జరిగింది. అంటే ఖచ్చితంగా సుజనా చౌదరి మీద ట్రాప్ అనేది అక్కడి నుంచే మొదలైంది. వాస్తవానికి విజయవాడ 1 టౌన్ అనేటువంటిది ఏంటంటే, అది మైనారిటీస్కి కానీ బీసీలకి కానీ సంబంధించినటువంటి సీటు. దశాబ్దాల కాలంగా అక్కడ గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్లే. అటువంటిది ఆయన కోరుకున్నటువంటి స్థానాన్ని కేటాయించకుండా విజయవాడ 1 టౌన్ నుంచి పోటీ చేయమని చెప్పినటువంటి పరిస్థితుల్లో దానికి కూడా సుజనా చౌదరి అంగీకరించిన తర్వాత సరే ఈ హవాలో తనదైనటువంటి స్టైల్లో అక్కడ ప్రచారం చేసుకొని ఆయన అనూహ్యమైనటువంటి మెజారిటీతో గెలిచారు. గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఎవరైనా ఊహించేది ఏంటంటే, ఫస్ట్ లిస్ట్లోనే సుజనా చౌదరి పేరు ఉంటుంది మంత్రివర్గంలో అనేది. కారణం ఏంటంటే అటువంటి స్థాయి తెలుగుదేశం పార్టీలో. కానీ ఆశ్చర్యపోయేటువంటి విధంగా సుజనా చౌదరికి మంత్రి పదవి రాలేదు. ఇది టీడీపీలో ఉన్నటువంటి వారిని కూడా చాలా షాక్కి గురి చేసినటువంటి అంశం. దాంతో ఎక్కడా కూడా ఆయన ఏమీ మాట్లాడకుండా, ఏ ఉద్దేశంతో అయితే అటు ఢిల్లీ రాజకీయాల నుంచి రాష్ట్ర రాజకీయాలకు వచ్చాడో అది నెరవేరలేదు. సరే, ఇక నెక్స్ట్ ఆప్షన్ ఏమిటి అన్నట్లయితే, బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక కావటం. బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే, బయట పార్టీల నుంచి వచ్చి చేరినటువంటి సందర్భంలో అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ గారు అయ్యారు. ఆ తదనంతర కాలంలో పురంధేశ్వరి గారు కూడా అయ్యారు. అలాంటి పరిస్థితుల్లో మరి నెక్స్ట్ ఎవరు అన్నప్పుడు ప్రముఖంగా వినిపించినటువంటి పేరు ఎవరిది అంటే సుజనా చౌదరి. సో ఎటువంటి పరిస్థితుల్లోనైనా తర్వాత వీళ్ళతో సజావుగా వ్యవహారాలు సాగాలంటే అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తే ఉండాలి. కాబట్టి సుజనా చౌదరికే ఈ పదవి వస్తుందని చెప్పని అందరూ ఆశించారు. కానీ ఆ పదవి రాకుండా బ్రేకులు వేయటంలో కూడా కొంత కీలకమైనటువంటి రాజకీయాన్ని నడిపినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నారు. అయితే ఈయన ఆపటం అయితే జరిగింది, కానీ ఎవరిని వెయ్యాలి అనేటువంటి విధాన నిర్ణయాల్లో, బీజేపీ విధాన నిర్ణయాలని ప్రభావితం చేసేటువంటి శక్తి మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఆయనకే కాదు, ఈ కూటమిలో జాతీయ స్థాయిలో ఉన్న పార్టీని ఎవరు కూడా ప్రభావితం చేయలేరు. అందుకోసం అని చెప్పనే ఈయన యొక్క అభీష్టానికి వ్యతిరేకంగా అని చెప్పలేం, కానీ ఈయన అభీష్టాంతో ప్రమేయం లేకుండా మాధవ్ని ఎంపిక చేయటం అనేది జరిగింది. కానీ ఈయన కోరిక మేరకు సుజనా చౌదరికి రాకుండా చేయడం అనేది కూడా జరిగిందని చెప్పాలి. ఇది ఇక్కడ ఉన్నట్టు. ఎందుకు సుజనా చౌదరి మీద వీళ్ళకి, పార్టీకి ఇన్ని రకాలుగా సేవలు చేశాడు, ఆర్థికంగా చేశాడు, ముందే చెప్పినట్టు హార్దికంగా కూడా చేశాడు. చేసినటువంటి వ్యక్తిని దూరం పెట్టడం ఏంటంటే, ఇటు బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికైనా, లేదు ఒక మంత్రి పదవి లాంటిది ఇచ్చినా అక్కడి నుంచి దూసుకెళ్ళిపోయేటువంటి మనస్తత్వం తనకు ఉంది. కాబట్టి రేపు భవిష్యత్తులో సీఎం క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్కి ఎవరు అనేటువంటి దాంట్లో ప్రముఖంగా ఫోకస్ అయ్యేటువంటి ఫిగర్గా సుజనా చౌదరి కూడా నిలబడతాడు.
ఇటు ఆల్రెడీ పురంధేశ్వరి కూడా అదే రకమైనటువంటి స్థితిలో ఉంటే, పురంధేశ్వరికి ఎన్నికల ముందు ఎంత దారుణంగానంటే చివరికి మందు బ్రాండ్ల గురించి కూడా మీరు ఇది మాట్లాడండి అని లిస్ట్ ఇస్తే ఆవిడ ఆ బ్రాండ్ ఇది, ఈ బ్రాండ్ ఇది, దీనికి ఎంత ఇది అని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి. ఆ విధంగా మ్యాక్సిమం ఎన్నికలకు ముందు ఉపయోగించుకున్న తర్వాత కేంద్రంలో మంత్రి పదవి రాకుండా అడ్డుకోవటం, ఆ విధంగా చేసినటువంటి పరిస్థితుల్లో అనూహ్యంగా ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వర్మకే మంత్రి పదవి ఇచ్చారు. ఆ విధంగా అక్కడ స్టాప్ చేశారు. తర్వాత ఇక్కడ వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో చోటు లేకుండా చేశారు. అంటే వీళ్ళిద్దరూ కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి టవరింగ్ పర్సనాలిటీస్గా సీఎం అభ్యర్థిత్వానికి అర్హతలు ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళని ముందుగానే ఆదిలోనే తొక్కివేయాలి. ఆదిలోనే తొక్కివేస్తే తప్ప తన కుమారుడికి రూట్ అనేటువంటిది ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఇది స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీలోనే ఏమాత్రం కాస్త పర్సనాలిటీ ఫిగర్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ముందుగానే తొక్కివేసేటువంటి పాలిటిక్స్లో భాగంగానే సుజనా చౌదరిని థ్యాంక్లెస్గా, అంటే ఆ పార్టీకి అంత కంట్రిబ్యూట్ చేసినా కూడా నిర్ద్వందంగా ఆయన్ని తొక్కివేశారని అయితే మనం చెప్పవచ్చు. ఇది జరిగింది. మరి అంతేకాకుండా అసెంబ్లీలో కూడా ఈయన కొన్ని అంశాలని చాలా సూటిగా స్పష్టంగా మాట్లాడినప్పుడు వాటికి తన మీడియాలో కూడా ఎక్కడా ప్రాధాన్యత లేకుండా తొక్కివేయటం అనేది అసెంబ్లీ సెషన్స్లో జరిగినటువంటి వార్తల్ని పూర్తిగా కార్నర్ చేయటంలో కూడా వీళ్ళు చాలా శ్రద్ధ వహించారనేది కూడా గమనించాలి. ఇది ఈ విధంగా సరే ఆయన స్టైలే అది కాబట్టి ఆ స్టైలు యూజ్ అండ్ త్రో అనేటువంటి స్టైల్ ఖచ్చితంగా సుజనా చౌదరి గారి మీద కూడా ప్రసరించింది. దీనికి ఎవరు కూడా మినహాయింపు కాదని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా కూడా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.